హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఇళ్ల పట్టాలు తీసుకొని ఉన్నారో, సగం కట్టి సగం ఆపేసి ఉంటారో, లేక పూర్తిగా కట్టి పెట్టేసి ఉంటారో వారందరికీ ఒక ముఖ్యమైన ఒక అప్డేట్ అని కూడా ఇప్పుడు చెప్పవచ్చండి. అది ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఎవరైతే గత ప్రభుత్వంలో ఈ ఇళ్ల పట్టాలను తీసుకొని ఉన్నారో వారందరూ ఈ వీడియోని తప్పకుండా స్కిప్ చేయకుండా అయితే చూడండి. కొత్తగా మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఎవరికైతే ఇళ్ల పట్టాలు లేవో, ఎవరికైతే ఇల్లు లేవో వారందరూ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ ఇళ్ల గురించి ఎప్పుడు అప్లై చేసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లారిటీగా వివరంగా అయితే తెలుసుకుందాము. ఎవరైతే ఇల్లు లేవో వారందరూ ఈ వీడియోని తప్పకుండా మిస్ అవ్వకుండా అయితే చూడండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన హయాంలో ఎవరైతే ఈ ఇళ్ల పట్టాలు తీసుకొని ఉంటారో వారందరికీ ఇదొక అప్డేట్ అండి. ఎవరైతే సగం కట్టి ఇల్లు ఆపేసి ఉంటారో వారందరికీ మన కూటమి ప్రభుత్వము ఇంకొక అవకాశాన్ని అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అది ఏంటి అంటే, ఎవరైతే సగం కట్టి ఆపేసి ఉంటారో వారిని మళ్ళీ పునఃప్రారంభం చేయాలి అని చెప్పి మన కూటమి ప్రభుత్వము తెలియజేసింది. ఓకేనా అండి? అయితే దీనికి సంబంధించి ఎన్ని రోజులకి ఈ ఇల్లు అనేది పూర్తి చేసేయాలి అనేది చూసుకుంటే మీకు మ్యాక్సిమం 5 months అనేది మీకైతే టైం అయితే ఇచ్చారండి. ఇకపోతే ఈ ఇళ్ళని పూర్తిగా కట్టేసి ఉంటారు కాబట్టి వాళ్ళకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదండి. వీరికైతే ఏం అప్డేట్ అయితే రాలేదు. ఎవరైతే సగం కట్టేసి ఈ ఇళ్ళని ఆపేసి ఉంటారో వారికైతే ఈ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి. ఈ అప్డేట్లో ఎవరైతే సగం కట్టేసి ఆపేసి ఉంటారో వారు మళ్ళీ ప్రారంభించండి, మీకైతే మళ్ళీ బిల్లులు పడతాయి. ఇక దీని గురించి మీకు సిమెంట్ బస్తాలు కూడా, మీకు 100 సిమెంట్ బస్తాలు అనేది కూడా మీకైతే ఇస్తారండి. ఇకపోతే మీకు ఎవరైతే డోక్రా మహిళలు ఉన్నారో 50,000 రూపాయల వరకు లోన్ అనేది ఇస్తారండి. వడ్డీ లేని లోన్ మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇకపోతే 2014లో చంద్రబాబు నాయుడు గారు వచ్చారండి. అప్పుడు వీళ్ళకైతే ఇల్లు అనేది ఇచ్చారు. కొంతమంది సగం కట్టేసి కూడా ఆపేస్తున్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు హయాం అయితే వచ్చిందండి. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఇళ్ళని ఎవరు పట్టించుకోలేదు. అలా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే వచ్చారు కాబట్టి, మళ్ళీ మన కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ ఈ ఇళ్ల పట్టాల గురించి మళ్ళీ పునఃప్రారంభం చేయాలని చెప్పి మన కూటమి ప్రభుత్వము అనుకునింది. ఎవరైతే సగం కట్టి ఆపేసి ఉంటారో వారందరికీ ఇదొక మంచి శుభవార్త అని కూడా మీకైతే తెలియజేయచ్చు. అయితే దీనికి 5 నెలలు మాత్రమే మీకైతే గడువు అయితే ఇచ్చారండి. ఇకపోతే పోయిన హయాంలో 1 సెంటు స్థలం మాత్రమే ఇచ్చారండి. కానీ ఇప్పుడు 3 సెంట్ల స్థలం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి మన కూటమి ప్రభుత్వము తెలియజేసింది. దీనికి 4 లక్షల రూపాయలు అనేది డబ్బులు కూడా ఇస్తామని అయితే చెప్పడం అయితే జరిగిందండి. ఇకపోతే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అనేది మనం చూసుకుంటే మీకు ఈ సంవత్సరం అయితే కుదరదండి. ఎవరైతే ఈ డిసెంబర్ నెల లోపల సగం కట్టి ఆపేసి ఉంటారో వారికైతే ఈ డిసెంబర్ లోపలైతే మీరైతే కట్టేసి పూర్తి చేసేయాలండి. అలా కాకుండా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి జనవరి నుండి మీకైతే అప్లై అయితే చేసుకోవచ్చండి. దీనికైతే వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఓకేనా అండి? అలా ఓపెన్ అయిన తర్వాత మీరైతే వెళ్ళి మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఎవరైతే సగం కట్టేసి ఆపేసి ఉంటారో వారికే ఈ శుభవార్త అండి. కొత్తగా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు జనవరికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చండి. మీకైతే సైట్ ఓపెన్ అయితే మీరు ఈ సగం కట్టేసి ఆపేసి ఉంటారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఇంటి ఏఈ
ఏజెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అయితే మీరు సజెస్ట్ అయితే అడగండి. వాళ్ళు సంబంధించి మీకు ఎలా చేయాలి ఏంది అనేది మీకైతే వివరంగా అయితే తెలియజేస్తారు. ఏఈ హౌస్ ఏజెంట్ దగ్గరికి వెళ్ళి మీరైతే కనుక్కొని మీరైతే ప్రారంభించండి. ఎవరైతే ఈ సగం కట్టేసి ఆపేసి ఉంటారో వారికి మన కూటమి ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే తెలియజేసిందండి. ఆ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్ని నేను మీకు ఎప్పటికెప్పుడు తెలియజేస్తూనే ఉంటాను.